వెల్కమ్ టు ఎంఎస్ టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలో ప్రసిద్ధిగాంచిన ప్రముఖ శైవ క్షేత్రమైన మందపల్లి శ్రీ మందేశ్వర స్వామి ఆలయంలో తైలాభిషేకం మండప నిర్మాణానికి 3 కోట్లు, పలివెల ఉమా కొప్పులింగేశ్వర స్వామి ఆలయ రాజగోపురం పునర్నిర్మాణానికి 50 లక్షలు, పొడగట్లపల్లి అన్నదాన సత్రం అన్నదాన మండపం పునర్నిర్మాణానికి 1 కోటి, అలాగే ర్యాలీ శ్రీ ముత్యాలమ్మ ఆలయం పునర్నిర్మాణానికి 30 లక్షలు నిధులు కలిపి మొత్తం 4,80,00,000 రూపాయల నిధులు మంజూరు కావడానికి తీవ్రంగా కృషి చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు శ్రీ బండారు సత్యానందరావు గారికి మందపల్లి ట్రస్ట్ బోర్డు మెంబర్ చిలకమర్తి అనంతలక్ష్మి సావిత్రి శ్రీనివాస్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఓం మందేశ్వరాయ నమః. నా పేరు చిలకమర్తి అనంతలక్ష్మి సావిత్రి శ్రీనివాస్. నేను మందపల్లి ట్రస్టీ మెంబర్ని. ప్రముఖ శైవక్షేత్రమైన మందపల్లి శ్రీ మందేశ్వర స్వామి ఆలయంలో తైలాభిషేక మండప నిర్మాణానికి 3 కోట్లు, పలివెల ఉమా కొప్పేశ్వర స్వామి ఆలయ రాజగోపురం పునర్నిర్మాణానికి 50 లక్షలు, పొడగట్లపల్లిలో సత్రంలో అన్నదాన మండప నిర్మాణానికి 1 కోటి రూపాయలు, అలాగే ర్యాలీ శ్రీ ముత్యాలమ్మ వారి ఆలయ పునర్నిర్మాణానికి 30 లక్షలు నిధులు మంజూరు కావడానికి కృషి చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు శ్రీ బండారు సత్యానందరావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కరీంనగర్లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీజేపీ శ్రేణుల నినాదాలు. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయ ముట్టడికి బయలుదేరిన బీజేపీ శ్రేణులు, అడ్డుకున్న పోలీసులు, ఎంపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత. కరీంనగర్ మాజీ మేయర్, బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ బోయిన్పల్లి ప్రవీణ్ రావు, వాసాల రమేష్ సహా బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. పోలీస్ వ్యాన్లో స్టేషన్కు తరలించిన పోలీసులు. खबरदार कांग्रेस गुंडा लारा, खबरदार कांग्रेस गुंडा लारा। बीजेपी जिंदाबाद, बीजेपी जिंदाबाद, बीजेपी जिंदाबाद। राहुल गांधी डाउन डाउन, राहुल गांधी डाउन डाउन, बीजेपी डाउन डाउन, राहुल गांधी डाउन डाउन, राहुल गांधी डाउन डाउन, डाउन डाउन, राहुल गांधी 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 डाउन डाउन, बीजेपी जिंदाबाद, बीजेपी बीजेपी कांग्रेस कांग्रेस जनता देशाనికి ఘనత భారతీయ జనతా దేశానికి ఘనత భారతీయ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ సమతా సబ్ కమిటీ చేపట్టిన వివిధ కార్యక్రమాల్లో భాగంగా తరుణి సంస్థను సందర్శించింది. సామాజిక కార్యకర్త మమతా రఘువీర్ స్థాపించిన తరుణి పోక్సో బాధిత బాలికలకు మద్యం, మొబైల్ ఫోన్ వ్యసనాల బారిన పడ్డ మహిళలకు పునరావాసం కల్పించే ప్రభుత్వేతర సంస్థ. చైతన్యపురిలో ఏర్పాటు చేసిన తరుణి శాఖ పనితీరును హైదరాబాద్ సమతా సబ్ కమిటీ సభ్యులు, తెలంగాణ సమతా సబ్ కమిటీ కో కన్వీనర్, హైదరాబాద్ జిల్లా జేవీవీ కమిటీ గౌరవాధ్యక్షురాలైన పి రజని ఆధ్వర్యంలో పరిశీలించారు. మమతా రఘువీర్ తమ సంస్థ కార్యకలాపాలను వారికి వివరించారు. ఈ సందర్భంగా అంకెల మావయ్య చంద్రయ్య చేసిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఇకపై ఎవరేం చెప్పినా గుడ్డిగా నమ్మమని, ప్రతి విషయాన్ని హేతుబద్ధంగా తర్కిస్తామని పిల్లలు మామయ్యకు మాట ఇచ్చారు. సమతా సబ్ కమిటీ సభ్యురాలు సుచిత్ర నిర్వహించిన ఇంటరాక్టివ్ సెషన్ కూడా
పిల్లలను ఉత్సాహపరిచింది. చివరిగా హిప్నోథెరపిస్ట్ ఆర్జే స్వాతి కండక్ట్ చేసిన మోటివేషనల్ సెషన్ పిల్లలను అమితంగా ఆకట్టుకుంది. సమతా సబ్ కమిటీ ప్రతిరోజు నిర్వహిస్తున్న ఆన్లైన్ స్టడీ హాల్లో తమ పిల్లలను కూడా జాయిన్ చేస్తామని నిర్వాహకులు హామీ ఇచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ శిక్షణలో భాగంగా బాలికలు తయారు చేసిన గాజులు, బ్యాగులు, కుకీలను సమతా సభ్యులు కొందరు కొనుక్కున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సమతా సబ్ కమిటీ కన్వీనర్ విమల, కో కన్వీనర్ రజని, హైదరాబాద్ సమతా సబ్ కమిటీ కన్వీనర్ శాంతి, కో కన్వీనర్ సుచిత్ర, సామాజిక కార్యకర్త శ్యామల, ఇంకా సమతా సభ్యులు శివలక్ష్మి, రేణుక, సక్కుబాయి, మహేశ్వరి, శరణ్య, మౌనిక, స్వాతి, జేవీవి సభ్యులు చంద్రయ్య, దుర్గాప్రసాద్, అల్తాఫ్ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కార్మిక్ నగర్ మెయిన్ రోడ్డు వద్ద వాహన తనిఖీలు నిర్వహించబడినట్లు ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. పోలీస్ కమిషనర్ గారి సూచనల మేరకు ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారి ఆదేశాలపై ఈ తనిఖీలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ భీమరావు, ట్రాఫిక్ ఏఎస్ఐ ఎండి మొరాజ్, హోంగార్డులు చెన్నయ్య, కోలా, ప్రకాష్ రెడ్డి తదితరులు తమ బృందంతో కలిసి పాల్గొన్నారు. हाँ नमस्ते, मेरा नाम भीमराव है। मैं एसआर नगर ट्रैफिक एसआई से इधर बोरामंडल सेक्टर को अलर्ट हुआ। तो इधर कार्मिक नगर एक्स रोड पे व्हीकल चेकिंग चल रहा है इधर, और सीपी सर और टाइगर सर और डेल्टा सर कहने पे इधर व्हीकल चेकिंग हो रहा है। अभी स्पेशल ड्राइव ऑटो के ऊपर चल रहा है। ऑटो के ऊपर स्पेशल ड्राइव बोले तो यूनिफॉर्म डाल लेना, और मैं ऑटो से पुलिस रजिस्ट्रेशन वगैरह कर लेना, ज़्यादा बॉक्स लगा के साउंड लगा के ऑटो नहीं चलाना, और एक्स्ट्रा पैसेंजर नहीं चलाना, एक्स्ट्रा पैसेंजर बैठ के नहीं चलाना ज़्यादा, और पायलट ड्राइविंग नहीं चलाना कहने पे इधर व्हीकल चेकिंग हो रहा है इधर। और माइनर ड्राइविंग करने से गाड़ी सीज होता, माइनर ड्राइविंग करने से और वो क्या होता, कोर्ट को लेके जाना पड़ता, गाड़ी सीज करना पड़ता, और डेंजरस ड्राइविंग, ट्रिपल राइडिंग करने का, और सेलफोन ड्राइविंग करने का। सेलफोन ड्राइविंग करने से भी गाड़ी सीज हो के कोर्ट में फाइन बनने के गाड़ी रिलीज करना पड़ता। और इधर व्हीकल चेकिंग, कुछ तो व्हीकल के ऊपर कुछ तो भी चालान रहते, चालान बन लेने का, ये सब को इधर स्पेशल ड्राइव में चल रहा है। ఏల్చూరు పంచాయతీ పరిధిలోని 3 సచివాలయ సిబ్బందికి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే గురించి శిక్షణ ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో ప్రభుత్వం ద్వారా అందించే సంక్షేమ పథకాలకు ఈ సర్వే అత్యంత కీలకమైనదని, కావున సర్వే యాప్లో పేర్కొంటున్నటువంటి వ్యక్తిగత, సామాజిక, విద్య, నైపుణ్య, వృత్తిపరమైన వివరాలను సవివరంగా తప్పులు లేకుండా నమోదు చేయాలని, అదేవిధంగా గ్రామస్తులు కూడా సర్వే కొరకు సిబ్బంది తమ ఇళ్ల వద్దకు వచ్చినప్పుడు సహకరించాలని పంచాయతీ సెక్రటరీ పూర్ణచందు గారు తెలియజేశారు. వివరాలతో సహా తీసుకుంటాం కాబట్టి ఈ వివరాలన్నీ మనం కరెక్ట్గా చేద్దాం. వెళ్ళేటప్పుడు కూడా ఆ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పి దీనికి కరెక్ట్గా చేయించుకోవడం వల్ల మీకు భవిష్యత్తులో అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ వదిలినా కానీ మీకు అందడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి చెప్పేసి వాళ్ళకి ఏంటంటే ప్రభుత్వం తరఫున ఇప్పుడు ఎట్లయితే రైస్ కార్డ్స్ ప్రభుత్వం తరఫున కొన్ని రకాలుగా ఉంటారు, రైస్ కార్డ్ ఎట్లయితే కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అంజన్ కుమార్ మాట్లాడుతూ, భారతదేశంలో ప్రతిపక్ష పార్టీపై నిరంకుశ పాలన చేస్తున్న నరేంద్ర మోదీ ఇక నీ ఆటలు సాగవని, ఈడీ ఎలక్షన్ కమిషన్ ద్వారా ప్రతిపక్షాలను భయాందోళనకు గురిచేసి నోరు నొక్కాలని బ్లాక్మెయిల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అక్రమ నిర్ణయాలను కోర్టు ఏ విధంగా కొట్టివేసిందో యావత్ భారతదేశ ప్రజలు గమనిస్తున్నారన్నారు. నేషనల్ హెరాల్డ్ కేస్ అనేది నేషనల్ వరల్డ్ పత్రిక భారతదేశంలో స్వతంత్ర సమరయోధులు నిర్మించిన పత్రిక. ఆనాడు మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ గారు ఈ పత్రిక ద్వారా స్వాతంత్ర పోరాటం గురించి ప్రజలకు తెలపడానికి పెట్టిన పత్రిక.
ఈ పత్రిక నడవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దాంట్లో పనిచేస్తున్న వారికి జీతభత్యాలు ఇవ్వలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రూపాయి జమ చేసి నేషనల్ హెరాల్డ్ పత్రికను కాపాడడం జరిగిందన్నారు. మొత్తం వాళ్ళకి ఇన్నోవాలో పెట్టేళ్ళు వాళ్ళకి దేగాం గ్రామంలో బీజేపీ సర్పంచ్ సిరం సుష్మారెడ్డి విజయం చారిత్రాత్మకమని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. గురువారం దేగాం గ్రామ సర్పంచ్ సిరం సుష్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి స్వగ్రామంలో 388 ఓట్ల మెజారిటీతో విజయఢంకా మోగించడంతో సర్పంచ్ను, ఉప సర్పంచ్ను, వార్డు మెంబర్లను సన్మానించిన సందర్భంగా మాట్లాడారు. తనపై నమ్మకం ఉంచినందుకు దేగాం గ్రామస్తులకు, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. దశలవారీగా గ్రామ అభివృద్ధికి పాటుపడతానని, బీజేపీ నాయకులు, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటారన్నారు.
ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉంటారన్నారు. వందే వందే జై శ్రీరామ్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బండి సంజయ్ అన్న గారి నాయకత్వం, రామారావు గారి నాయకత్వం, బండి సంజయ్ అన్న గారి నాయకత్వం, రమణ గారి నాయకత్వం. రమణ जी तुम आगे बढ़ो, रमण जी तुम आगे बढ़ो. जय श्री राम. రైట్ కులం కోసం కాదు, కళల కోసం, ధనం కోసం కాదు, ధర్మం కోసం ఈ ఒక్క మెట్టు మన ఊరి అభివృద్ధిని మారుస్తుందని చెప్పి మన శివాజీను ఉప సర్పంచ్గా ఎన్నుకోవడం మరి लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी रामन्ना तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. रामन्ना तुम आगे बढ़ो, हम तुम्हारे साथ. మనందరూ తెలుసు, మనం విన్నాము. ఎన్ని మనం పైన అబద్ధాలు వేసినా కూడా మనమే విజయం సాధించినాం. అంటే నాకు మీకు అభిమాన సంబంధం ఉంది. ఎందుకంటే అక్క మనకు పని చేసింది. అక్క ఎక్కడ పోయినా పని చేస్తుందని నమ్మకంతో నన్ను గెలిపించినందుకు మీ అందరికీ నా పాదాలు ఓడించినంటే మనకు ప్రతి విలేజ్ నుంచి ఒక ఫోన్స్ వచ్చినాయి. ప్రతి దేగంలో గెలాలా అక్కకు సపోర్ట్ చేయండి. మన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అందరికీ ఫోన్లు చేసి చెప్పి మన కార్యకర్తలందరికీ కూడా నేను పాదాభివందనాలు చేస్తున్నా. నాకు సపోర్ట్ చేసిన కార్యకర్తలు, విలేజ్ వాళ్ళు, ప్రతి కుల సంఘం కూడా నన్ను పిలిపించుకొని అక్క నీకు మరవము వేస్తాము, వాళ్ళ దగ్గరికి పోతాము, వాళ్ళతోనే తిరుగుతాము, నాకేస్తామని చెప్పి నేను వాళ్ళని చాలా మెచ్చుకుంటున్నా. రియల్గా జరిగింది కూడా. వాళ్ళతో తిరిగిన వాళ్ళు కూడా మనకు ఓటేసి, ఎందుకంటే దేగంలో వాళ్ళకు ఎదిరించి తిరగడము, భయపడము అందరికీ సాధ్యం కాలేదు. కొందరే మనతోటి తిరగని వాళ్ళు కూడా అందరూ మనకు సపోర్ట్ చేసి ఓటింగ్ చేసేటప్పుడు అప్పుడు వన్ సైడ్ వార్ నడిచింది. అప్పుడు ఎంత సంతోషం అనిపించిందంటే మన దేగాకు న్యాయం జరిగిందంటే అది నిన్ననే జరిగింది. నిజాయితీగా ఓట్లేసిండ్రు మన ప్రజలందరూ కూడా. ఈ కులస్తులకు నేను నా పాదాభివందనాలు నాకు సర్పంచ్గా గెలిపించినందుకు నేను సలహాతోటి అన్ని కుల సంఘాలకు కానీ ప్రజలందరికీ కూడా కానీ సపోర్ట్ చేస్తూ ప్రతి సమస్యను కూడా పరిష్కరిస్తూ ఎల్లవేళ గ్రామ పంచాయతీలో సమస్యలు తీరుస్తానని మాట ఇస్తున్నాను. ప్రతిదీ కూడా మనం అభివృద్ధి పదం మనం చేయలేని పనులు చేసి చూపిస్తాం. కాకపోతే అందరు నాకు సపోర్ట్ చేయండి. మన ఎన్నికలు ఒకటేసారి న్యాయం జరగదు. ఈ కులాల వాళ్ళకు వెనుక 5 సంవత్సరాలలో నేను ప్రతి వారికి న్యాయం చేస్తానని అందరికీ. సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామ పంచాయతీ నందు స్వామిత్వ పథకం అమల్లో భాగంగా 92 ఫారం 17 ఫారం 7 ఇంటి యజమానులకు ఇచ్చి అభ్యంతరాలు తెలియజేయుటకు సర్పంచ్ సూరిబాబు అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి మండల టీడీపీ నాయకులు దొద్దెల గాలయ్య హాజరయ్యారు. అది పీపీఎంలో వచ్చేసరికి ఒకే ఇంటికి పైన స్లాబ్ని బట్టి ఒకటే వస్తుంది. అలా వచ్చినప్పుడు ఏంటంటే మనం ఒక నెంబర్ ఒకరికి ఇచ్చేసి దానికి ఏ దాని బి దాన్ని యాడ్ చేసి ఇంకొకరికి ఇస్తాం. పత్రాలు ఇస్తారు వాళ్ళకి. ఆ పత్రాలు ఇస్తారు కానీ మళ్ళీ తర్వాత ఆ వార్షిప్ కార్డు వచ్చినాక మనం ఏం చేంజ్ చేయలేము. ముందే కొంచెం జాగ్రత్తగా అసలు వాటర్ ఎవరు అనేది గుర్తించండి. అసలు వాటర్ గుర్తించి మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉండేటట్టు చూడండి. ప్లింత్ ఏరియా కానీ లేకపోతే ప్లాట్ ఏరియా కానీ ఏదైనా చాలా కేర్ఫుల్గా ఉండండి. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల ఏర్పాటు ద్వారా
యువత, మహిళలు ఉపాధి పొందాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పిలుపునిచ్చారు. గురువారం రావులపాలెం ఎంపీడీఓ కార్యాలయంలో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల గైడెన్స్ సెల్ల ప్రారంభ కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. సమాజమే దేవాలయంగా భావించి సామాన్యులకు పట్టెడన్నం, పక్కా ఇల్లు, జనతా వస్త్రాలు అందించిన మహోన్నత నాయకుడు ఎన్టీ రామారావు అని కీర్తించారు. 7 ఏళ్ల తన పాలనా కాలంలో కాంగ్రెస్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగిన తీరు అనితర సాధ్యమన్నారు. బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అవకాశాలు, మహిళలకు ఆస్తి హక్కు ఇచ్చిన ఘనత ఆయనదేనన్నారు. అటువంటి మహనీయుని విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం మనందరి అదృష్టమన్నారు. మన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ మీద పరిశ్రమలు, సామాన్యులు ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త రావాలనేది చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. దానికి నాందిగా ఈనాడు మన రావులపాలెం కొత్తపేట నియోజకవర్గంలో ఎండో ఆఫీసులో ఈ కార్యాలయాన్ని ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది. దీనికి ఒక 3 ట్రైన్డ్ పర్సన్స్ ఇక్కడ పెట్టడం, నియోజకవర్గంలో 4 మండలాల్లో ఉన్నటువంటి ఏ ఒక్కరైనా ఏ విధమైన పారిశ్రామికవేత్తగా వారి యొక్క ఆలోచనలు పంచుకుని వారు పారిశ్రామికవేత్తగా ఎదగాలి అనుకుంటే అది డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి మహిళ వారి పేరు మీద కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ, వారి భర్త గారు కానీ, వారి పిల్లలు కానీ, ఆ మహిళ కానీ మనకు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి వనరులు వినియోగించుకుని ఏదైనా వారు పారిశ్రామికవేత్తగా ఏ విధంగా ఎదగాలనే దానికోసం ఒక గైడెన్స్, కెరీర్ గైడెన్స్ అంటే అక్కడ ఏ విధమైన స్కీములు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం స్కీములే ఉన్నాయి, దానికి సంబంధించి బ్యాంకుల యొక్క రుణాలు ఏ విధంగా పొందవచ్చు, దానికి సంబంధించి ప్రభుత్వపరమైనటువంటి ఇన్సెంటివ్స్ కానీ సబ్సిడీస్ కానీ ఏమైనా ఉన్నాయా, ఇది మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, దీన్ని ఆ లోన్స్ కానీ ఆ యొక్క పథకాలు కానీ మనం ఏ విధంగా పెట్టుకోవాలనే దాని మీద ఒక ఎడ్యుకేషన్, ఒక అవేర్నెస్, ఒక గైడెన్స్ అవన్నీ అందివ్వడం కోసం ఈ యొక్క కార్యాలయాన్ని మనం ఇక్కడ ప్రారంభిస్తున్నాం. ఇక్కడ ట్రైన్డ్ పర్సన్స్ 3 ఉన్నారు, వారు కూడా ఇలా రండి. వీరి దగ్గరకు వస్తే ఈ సమాచారం ఏ విధంగా వీళ్ళకి అన్ని వీళ్ళు ట్రైన్ చేయడం చెప్పడం జరిగింది. వారు ఇక్కడ ఉండి ఎవరు వచ్చి ఏ సమాచారం అడిగినా గైడెన్స్ ఇస్తారు. ఏ రకంగా అప్లై చేయాలి, ఏ రకంగా దరఖాస్తులు ఉంటాయి, ఏంటి మంచి చెడ్డ అనేది అన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇది ఇట్స్ బిగినింగ్, ఇది మాత్రం ప్రారంభం, ఇది ప్రారంభం, ఇంకా ముందుకెళ్ళాలి. దీని మీద కూడా ఒక పెద్ద ఎత్తున ఒక ఎగ్జిబిషన్ లేకపోతే ఒక డెమాన్స్ట్రేషన్, ఒక సదస్సులాగా, అంటే ఒక సదస్సులాగా అది ఒక ఎడ్యుకేషన్ సదస్సులో కూడా పెట్టదలుచుకున్నాం.